హరి ఓం. సత్యనిష్ఠుడు శిష్యులతో చర్చలో ఉండగా వారు చేసుకుంటే ఎవరి జీవనం వాళ్ళు గడుపుతున్నప్పుడు ఈ ద్వేషభావాలు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి సత్యనిష్ఠుడు ఇలా చెప్పాడు. నాయనలారా, మనం శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేశారు, ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణం కలుషితం అవుతుంది. మనం తాగే నీరు కలుషితంగానే ఉంది, తినే ఆహారం కూడా కలుషితమైంది. ఇవన్నీ కలుషితం. ఇలా అన్నీ కలుషితం చేసుకుంటున్నప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారు, ఇన్ని కలుషితాలైనప్పుడు నేను మాత్రం కలుషితమైతే ఏం తప్పే ఉంది, నేను కూడా కలుషితంగా మారిపోతాను అని మానవులకి ఆలోచన వచ్చింది. కొంతమందికి ఇన్ని కలుషితాలు ఉన్నాయి కదా, గాలి కలుషితం, నీరు కలుషితం, తర్వాత వాయువు కలుషితం, అదేవిధంగా అన్నం కలుషితం, ఆహార పదార్థాలు కలుషితం. ఇన్ని కలుషితం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు. నేను నా మనసు కూడా ఎందుకు కలుషితంగా పెట్టుకొని బతకూడదు, నేను కలుషితం చేసుకొని నేను కూడా సుఖాలని అనుభవిస్తాను అని అనుకుంటున్నారు కొంతమంది. ఇది కూడా మనుషుల్లో ఉన్నటువంటి కాలుష్యము అని మనం అనుకోవాలి నాయన అని చెప్పన్నాడు గురువు గారు. అంటే మనుషులు కూడా కలుషితం అయిపోతారా? ఎందుకు అయిపోరు నాయన? ఖచ్చితంగా అయిపోతారు. ఇప్పుడు అనేక రకాల దొంగతనాలు, అనేక విధాలైనటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమి? వాళ్ళు కూడా కలుషితం అయిపోయినారు. వాళ్ళకి దొరకాల్సింది దొరకలేదు, రావాల్సింది రాలేదు, సరైనటువంటి చదువులకు తగినటువంటి ఉపాధి లేదు. ఏమవుతారు? ఇంక వాళ్ళు దారిలో పోతూ మెడలో చైర్లు లాక్కుపోతారు, ఎవరు లేని దూరి అని దోచుకుపోతారు. మరి గురువు గారు రక్షక భటులు అంతా ఉన్నారు కదా, ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే మీ మానవుల్లో ఉండేటువంటి ఈ యొక్క మనసు కలుషితమైపోయే కొద్దీ అన్నీ కూడా అసత్యాలే బయటకు వస్తాయి. సత్యం ఒకటి కూడా బయటకు రాదు. ఇది కూడా ఒక మానసిక విధానమైనటువంటి ఒక రోగం, మానసిక రోగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకడు చెడిపోతే నేనేం చెడిపోవాలి? వాడు చెడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం లేకుండా మనం చెడిపోవాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉండరు. ఏదో విధంగా మోసం చేసి బతకాలి. అనేక రంగాల్లో ఉన్నాయి. కొంతమంది మహానుభావులు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు, సత్యం చెప్పేవాళ్ళు, సత్యం మీద ఎంత ఏవి కలుషితమైనా వాళ్ళ మనసు మాత్రం కలుషితం కాదు. వాళ్ళ దివ్య పురుషులు, ధర్మాత్మలు, పుణ్యాత్మలు, ఇలా అనేక ఆత్మలు కలిగిన వాళ్ళంతా కూడా, దైవాంశ సంపదంతా కూడా వాళ్ళ మనసు ఏం జరిగినా కలుషితం కానీ కాదు. కానీ సామాన్యులైనటువంటి వాళ్ళు ఒకరిని చూసి ఒకరు కలుషితం అయిపోతూ ఉంటారు. గొర్రె దాటు అంటారు దాన్ని. అంటే ముందు గొర్రె పోతూ ఉంటుంది. ఆ గొర్రె దానికి ఎటు పోతే ఆ దారులన్నీ గొర్రెలు వెనకాలే పోతాయి. ఆ దారి మంచిదా చెడ్డదా, అక్కడ ఏం అడ్డం ఉందా, ముళ్ళ కంపలు ఉందా, లేదా ఏమైనా తీగలు ఉన్నాయా, అదేం తెలియదు. గొర్రె ఏం చేస్తుంది? అది ముందు ఒక పెద్ద గొర్రె పోతా అంటే ఇవన్నీ గొర్రెలు వెనకాలే పోతాయి. ఒక బురద గుంట వచ్చింది, దానికి ఏదో దాంట్లో బురదలో స్నానం చేయాలని అనుకుంటే ఆ గొర్రె లోపల అది ఇలా బురద గుంటలో పడింది. అన్ని గొర్రెల మీద దాంట్లో పడిపోయాయి. గొర్రెలు కాబట్టి ఏం చేసేది పాపం, వాళ్ళన్నింటినీ తొలగిపోయి ఎక్కడో నీళ్లు, మంచి నీళ్ళు ఉన్న చోట కడగాలి, శుభ్రం చేయాలి. లేకపోతే యజమాని కోపడతాడు. కాబట్టి కలుషితము అయినటువంటి మనుషులు కలుషితంగానే మాట్లాడతారు, కలుషితమైన పనులే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా పరమ పవిత్రంగా ఉంచుకోవాలనుకోరు. ఒక మురికి గుంటలో నీరు ఉంటుంది, ఆ గుంటలో నీరు వాడకుండా ఉంటే ఏమవుతుంది? రాను మురికి అయిపోతుంది, నల్లగా మారిపోతుంది. తెల్లగా నీళ్ళు నల్లగా మారిపోయింది. నల్లగా మారి దాంట్లో అనేక సూక్ష్మక్రిములు, అనేక జబ్బులు కలిగించే దోమల గీమలు అనుకుంటుందంటే పాపం చుట్టుపక్కల ప్రజలను రోగాలతో బాధ. ఇవన్నీ నిత్యం మనం చూస్తుందే కదా. కనుక మీ గ్రామాన్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి, మీ మనసుల్ని మీరు కలుషితం లేకుండా జీవించండి. కలుషితం అనేది రానికుండా జాగ్రత్త పడండి. కలుషితం వల్లకి వస్తే మనకు కూడా ద్వేషం పుట్టుకొని వస్తుంది. అనేక ఏమొస్తాయంటే మనం రాకూడనటువంటి అరిషడ్ వర్గాలు అంటాం వాటిని. అరిషడ్ వర్గాలు అంటే 6 దుర్గుణాలు.
అంతర్గత శత్రువులు వాళ్ళు చెప్పుకున్నాం ఇది చాలా మొదలు. వీళ్ళందరూ కూడా మా శిష్యులందరూ కూడా విన్నారు. కాబట్టి వెంటనే ఎప్పుడైతే కలుషితం అవుతా ఉంది ఇక్కడ అని తెలిసిందో వాళ్ళందరూ ఒక్కొక్కరు చిలాములు దొరుకుంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మోచ ఇవన్నీ ఎందుకు వాడికి ఇక్కడ దారి తెరిచి ఉంది, తలుపులు తెరిచేసి ఉంది. అది సత్యం చెప్పేవాడు, నీతి నిజాయితీ ఉండేవాడు, ధర్మం అనుసరించేవాడు వాటికి తలుపు తెరవడు, వేసి ఉంటాడు. ఎందుకంటే లోపలన్నీ మంచి గొడవలు చేరుకుండా ఆ తలుపులు బంధించేస్తుంది. అవి వచ్చేదానికి ఆస్కారమే లేదు. అటు నుంచి అటు పారిపోతాయి ఈ అరిషడ్ వర్గాలు అనేవి. కనుక ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. మారాలి. ఎవరు మారాలి? ఎవరిలో అయితే మార్పు లేదో వాళ్ళు మారాలి. మారిన వాళ్ళు ఉన్నతులు, గొప్ప గొప్ప మహాత్ములు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు వాళ్ళు ఎప్పుడో మారిపోయారు. ఆ స్థితి దాటేశారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నతమైన యోగ స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు. భక్తితో యోగ స్థితిని దాటుతారు. కొందరు పరమానందంతో, కొందరు ప్రేమతో, కొందరు కీర్తనలతో, కొందరు నృత్యంతో భగవంతుడిని మెప్పిస్తారు. వారికి ఇట్లాంటివన్నీ వారి దగ్గరికి రావు. వారు హాయిగా ప్రశాంతంగా చెప్పిస్తారు. తీరిందా సందేహం? ఆ గురువుగారు సందేహం తీరింది అని చెప్పబోతుంటే, నాయన మనం ఎన్ని చెప్పుకున్నా ఇదే చెప్పుకోవాల్సిందే. ఏమని? ద్వేషము అనేది కలిగితే అది దుఃఖానికి మూల కారణము. ఇతరుల దుఃఖానికి కాదు. ఎవరిలో అయితే ద్వేషం పుట్టిందో వాళ్ళ దుఃఖానికే మూల కారణం, వాళ్ళ పతనానికే మూల కారణం, వాళ్ళ కష్టాలకే మూల కారణం. ఎవరిని ద్వేషిస్తే బతకొద్దండి. ద్వేషం అనేది ఒక భయంకరమైనటువంటి అంటువ్యాధి. ఒకరిని ద్వేషిస్తే వాడు 100 మందిని ద్వేషిస్తాడు. ఇంకా ఎందుకు? వాడు నన్ను ద్వేషించాడు కాబట్టి నేను అందరిని ద్వేషిస్తా, అందరి మీద నా పగ తీర్చుకుంటా. ఇలా ఉంటుంది మానవుల యొక్క కొంతమంది మనస్తత్వాలు. మానసిక తత్వాలు అనేటివి వివిధాలుగా ఉంటాయి. ఈ తత్వాల్ని మనం తెలుసుకొని మనం లౌక్యంగా జీవించాలి అని చెబుతూ భగవంతుడి మీద ప్రేమ పెంచుకోండి, అనురాగం పెంచుకోండి, ఆయన గురించి కీర్తనలు పాడండి. మాకు పాడడం మాకు గొంతు రాలేదు, సరిగ్గా లేదు. భగవంతుడికి రాగము, అనురాగము రెండు ఇష్టమే. రాగము లయబద్ధంగా, తాళబద్ధంగా, స్వరబద్ధంగా ఉండాలి. అది ఆనందిస్తాడు ఆయన. నువ్వు నీ యొక్క గొంతుతో, నీ యొక్క ప్రేమతో నువ్వు ప్రార్థిస్తే అది కూడా వింటాడు ఆయన. అందుకే వేమ నాకు పద్యం చెప్పాడు. అనగ రాగం అతిశల్యచుండు, తినగ వేమ తీయనుండు, సాధనమున పరుడు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. పాడుతూ ఉంటే నీ గొంతు ఒక మృదుమధురంగా మారిపోతుంది. వేపాకు మొదట్లో చేదుగా ఉంటుంది, కొద్దిగా అలవాటు చేసుకుంటే తీయగా ఉండిపోతుంది. ఇది మనకు అనుభవం. కనుక మనం ఏది సాధన చేస్తుంటే ఆ పనులన్నీ మనకు సులభంగా వశమవుతాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేయాలి. పతంజలి చెప్తారు, అభ్యాసము వైరాగ్యము. అభ్యాసం నిరంతరం అభ్యాసం చేయి. దేన్ని? వైరాగ్యం కోసం. ఏది వైరాగ్యం? మనం చెప్పుకున్న అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, ఇవన్నీ ద్వేషం, ఈర్ష, పగ, ప్రతి వీటిని మనం వదిలిపెట్టాలి. వైరాగ్యం చెందాలి. వైరాగ్యం అంటే వియోగం. వియోగం అంటే విడిచిపెట్టడం. ఈ విడిచిపెట్టడం చేయకపోతే మనల్ని అవి విడిచిపెట్టవు. మనం మరలా జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఇక కర్మ, పునర్జన్మ, ఏవో జన్మలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.